ఇంకా ఎవరైనా ఆదుకోవాలి 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 ఆదుకోవాలి. దేశం మొత్తం మీద ఈ జిఎస్టీ బిల్ ని అందరూ సమర్థిస్తామంటే వాళ్ళు మాత్రం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం అంటున్నారు అధ్యక్ష. ఇది జిఎస్టీ బిల్లుని సమర్థించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా బయటేమో సమర్థిస్తున్నామని చెప్పి ఇక్కడేమో వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది సబ్సిక్వెంట్ గా మాట్లాడండి. జిఎస్టీ బిల్లు అయిపోయిన తర్వాత జిఎస్టీ బిల్లుని సమర్థించిన తర్వాత ఇంకా ఏదైనా విషయం మాట్లాడాలంటే మాట్లాడచ్చు. కానీ అధ్యక్ష ఇది మధ్యలో ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అయిపోయింది అధ్యక్ష. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్. వైఎస్ఆర్ సిపికి ఎప్పుడు వచ్చిన అడ్జాయిన్మెంట్ మోషన్ ఇవ్వటం, తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం, తర్వాత వాళ్ళేమో వెళ్ళి అధ్యక్ష నెక్స్ట్ మీడియా పాయింట్ రెడీగా ఉంటారు అధ్యక్ష. మీడియా పాయింట్ వెళ్ళి చెప్పడానికి అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు ఏదైనా మాట్లాడాలనుకుంటే వారు మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పుడు చూస్తున్న విషయంలో ఇదివరకు తమ స్థానం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎంతో ఎత్తుగా వెళ్ళినప్పటికీ అధ్యక్ష స్థానం అక్కడ ఎంత ఎత్తుగా పెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష సభ్యులు మీ స్థానం ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది సభ మర్యాద అనిపించింది అధ్యక్ష. భారతదేశంలో దేశమంతా ఒకటి, అట్లాగే మొత్తం ట్యాక్స్ కూడా ఒక్క ట్యాక్స్ ఉండాలి అనే విధానంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన గొప్ప ప్రక్రియ అధ్యక్ష. ఈ ప్రక్రియలో మిగిలిన పార్టీస్ కూడా అందరూ సపోర్ట్ చేశారు అధ్యక్ష. వారికి కూడా మనం ధన్యవాదములు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మనం జిఎస్టీ బిల్లును సమర్థించడము చాలా సంతోషకరమైనది అధ్యక్ష. ఈ జిఎస్టీ బిల్ అధ్యక్ష ఎప్పటి నుంచో ఇతర రాష్ట్రాల్లో ఈ జిఎస్టీ 25 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దీని వల్లనే అన్ని విధాలుగా కూడా మనకి ఉపయోగం ఉంది అధ్యక్ష. ఆ ఉపయోగాలు కూడా మన గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకొక పాయింట్ ఏంటంటే అధ్యక్ష, జిఎస్టీ ఇస్ సింగిల్ ట్యాక్స్ అండ్ ద ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ విల్ బి ఎలిమినేటెడ్ అధ్యక్ష. ఒక ట్యాక్స్ వేసిన తర్వాత మళ్ళీ ట్యాక్సుల మీద ట్యాక్సులు టోటల్ కన్ఫ్యూజన్ లో ఉండే పరిస్థితిని ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింగిల్ పాయింట్ ట్యాక్స్ విధానంతో ఇంత అద్భుతమైన ట్యాక్స్ ని ప్రవేశపెట్టిన గౌరవ ప్రధానమంత్రి గారిని అలాగే ఎన్డీఏ సభ్యుల్ని అందరినీ కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇదొక్కటే జిఎస్టీలో ఏదైతే మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండేదానికి అవకాశం ఉన్నాయని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అది గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అధ్యక్ష, ఒక సబ్ కమిటీ వేసి ఎవరికైతే ఇటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉందో అటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక సబ్ కమిటీ వేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి కూడా దీని మీద ఒకసారి ఆలోచించి ఏదైతే కొంచెము ఇండస్ట్రియలిస్ట్స్ కానీ లేకపోతే బెల్లం రైతుల గురించి కూడా నేను వచ్చింది అధ్యక్ష. ఈ బెల్లం మీద ఇప్పటి వరకు ట్యాక్స్ లేదు అధ్యక్ష. అటువంటిది జిఎస్టీ వస్తే ఈ ట్యాక్స్ ఉంటుంది అనే కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇటువంటివన్నీ కూడా మన ఆందోళన నుంచి చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఏదైనా ట్యాక్స్ స్ట్రక్చర్ లో కూడా మనం పెంచాలా తగ్గించాలా అనేది జిఎస్టీ కౌన్సిల్ కి ఉంటుంది. కాబట్టి అధ్యక్ష మనం కౌన్సిల్ కి వెళ్ళేటప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులకి పూర్తిగా అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా ప్రజల దగ్గర నుంచి అసోసియేషన్స్ దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వారు అక్కడ ప్రజెంట్ చేస్తే అధ్యక్ష అది తప్పనిసరిగా బాగుంటుంది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రము ఆర్థిక పరంగా ఈ జిఎస్టీ బిల్లు పెట్టిన వలనే ఆర్థిక పరంగా ఏమాత్రము కూడా లాస్ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అవసరమైతే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని రూపొందించే
చేయాల్సిందిగా మనం కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మినిమం గ్యారంటీ 14% ఏదైతే ట్యాక్సెస్ లో మనం ఎదుగుదల ఉన్న ట్యాక్సెస్ లో 14% పెరుగుదల వరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అన్ని రాష్ట్రాలకి కానీ దాన్ని మినిమం గ్యారంటీగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మనము నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అధ్యక్ష. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అలాని మనకి ఇంకా 14% కంటే ఎక్కువ నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటే దాన్ని కూడా కొంత స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు ఇది మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మనకి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం కూడా GST వలన ఏమాత్రం అన్యాయం జరగకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఏదైతే కొన్ని ఇబ్బందులు ఏదైతే మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా కూడా కమిటీ వేసి అట్లాగే కాంట్రాక్టింగ్ కంపెనీకి చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు వేరే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ బిజినెస్ చేస్తున్న ఈ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి కూడా GST అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి ఒక అనుమానం ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇటువంటి అనుమానాలను నివృత్తి చేసినప్పుడు ప్రజలు కూడా కొంత బాగా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరు డౌట్స్ కూడా మనం క్లారిటీ తోటి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఒక్కసారి కొంతమంది సభ్యులతో పాటు సబ్ కమిటీ ఏర్పాటు చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించవలసిందిగా నేను మీ ద్వారా కోరుకుంటూ ఈ GST బిల్లు ప్రవేశపెట్టిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరికీ కూడా మరి ఒక్కసారి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.